మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 1 John chapter 3 verse 15. తెలుగులో చదువుతాను, వినండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరెరుగుదురు. I read in English in NASB version. Everyone who hates his brother or sister is a murderer, and you know that no murderer has eternal life remaining in him. సో ఈ వాక్య భాగాన్ని మనము చదివినట్టయితే మనము లేఖన భాగంలో 2 విషయాలు మెన్షన్ చేయబడి, ఏంటిది? ద్వేషం మరియు నిత్య జీవము. 2 కూడా మనము మన వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉంటాం కదా. మనము హేట్ అనే విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాము. హేట్ అనే విషయము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి బయటికి కనబడేది, ఒకటి లోపల ఉండేది. హేట్ కెన్ బి ఇన్ 2 ways. It can be shown outward and it can be shown, it will not show outside, but it will be inside. The inside, outward, బయటికి కనిపించేది మనకి ఏం తెలియజేస్తుంది? తన ఇతరులకు చేసిన గాయం కానీ మర్డర్ కానీ చేస్తే తెలియపరచబడుతుంది. కానీ హృదయంలో ఉన్న హేట్ అది ఎవరికి తెలియదు, అది బయట వాళ్ళకి తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తాం. ఉదయ కాలమున మనము ఈ విషయాల మీద ధ్యానం చేసుకుందాము. బలలో చేపేటకు ముందుకు కైన్ జీవితాన్ని, ఏబెల్ కైన్ జీవితాన్ని చూసినట్టయితే, కేన్ తన అర్పణలు తీసుకొచ్చాడు, ఏబెల్ కూడా తన అర్పణలు తీసుకొచ్చాడు. ఏబెల్ అర్పణలు అర్పింపబడ్డాయి, దేవుడు అంగీకరించాడు. కానీ కేన్ అర్పణలు అంగీకరింపబడలేదు. అప్పుడు అక్కడ మొదలైంది ఏంటిది? హేట్. తన హృదయంలో ద్వేషము అనేది మొదలైంది. మన జీవితాలు కూడా మనకన్నా ఎవరైనా ముందుకెళ్తున్నప్పుడు, మనకన్నా బాగా చదువుతున్నప్పుడు కానీ, స్కూల్లో కానీ, మన పనిచేసే చోట్ల మనకన్నా ముందు వెళ్తున్నప్పుడు, మనని ఇగ్నోర్ చేసిన అంతమందికి మనల్ని నువ్వు మంచివాడు అన్నవాడు, నువ్వు బాగా పనిచేస్తున్నవాడు, ఆ స్టేజ్ నుంచి నిన్ను పట్టించుకోకుండా నీ వెనుక వచ్చిన వారిని నేను పట్టించుకున్నారు అనుకో, అది మెల్లగా చిన్నగా స్టార్ట్ అవుతుంది. కేన్ తను కలిగిన ద్వేషాన్ని తన సహోదరులతో ఒకేలా సరిచేసుకున్నానంటే, మన జీవితంలో కూడా మనకు కలిగిన ఏదైనా హేట్నెస్ టువర్డ్స్ బ్రదర్ ఆర్ సిస్టర్, వీ హ్యావ్ టు డిస్కస్. మనం ఏం చేయాలి? ఒకరితొకరు మాట్లాడుకొని సరి చేసుకోవాలి. కేన్ తన యొక్క ద్వేషాన్ని కొనసాగించాడు కాబట్టి ఆ కొనసాగం ఎంతవరకు వెళ్ళింది? మర్డర్ చేసేంత వరకు వెళ్ళింది. మరి క్రైస్తవులంగా మన రక్షింపబడేందుకు అలాంటి పరిస్థితి. ఈ రోజుల్లో కొంతమంది మర్డర్ చేస్తారు, ఏ భయం లేదు కాబట్టి చేస్తారు. క్రైస్తవులంగా మనకు కొన్ని భయాలు ఉంటాయి. మర్డర్ చేస్తే బయటకు తెలుస్తుంది, పోలీసులు పట్టుకుంటారు, తర్వాత జైలు వేయాల్సి వస్తుంది అని మర్డర్ చేయకుండా హృదయంలో మర్డర్ చేస్తారు. ఎక్కడ చేస్తూ ఉంటారు? హృదయంలో. అది ఏమంటున్నాడు దేవుడు? దాన్ని మన నరహంతకుడు అంటా ఉన్నాడు. ఎవరైనా ద్వేషిస్తే ఎవరమంట మనం మర్డర్ చేయలేదు, కానీ మన హృదయం ఏముంది? అతని పట్ల, ఆమె పట్ల ద్వేషము, పగ, అవి ఏం చేస్తున్నాయి? మనల్ని నరకాన్ని వైపు తీసుకెళ్తుంది. మన ఆలోచనలు మర్డర్ వల్ల ఏమవుతుంది? జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనము ఏం చేస్తాము? 2013 ఈహోలో ఉన్నప్పుడు భాస్కర్ రావు గారు ఇలాగే టేబుల్ మెసేజ్ తీసుకుంటా ఉన్నారు. తీసుకుంటున్నప్పుడు ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే, నేను నా జీవితంలో 3 వ్యక్తులను ద్వేషిస్తా ఉన్నా. వారు నాకు చేసిన అన్యాయాన్ని బట్టి. వారు నాకన్నా చిన్నవాళ్ళు, వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు. తట్టుకోలేకపోయినా జీవితంలో ఇంకెప్పుడు నేను వారితో మాట్లాడకూడదు, వారిని పలకరించకూడదు
అని వచ్చి సంఘంలో కూర్చున్నా. అది కొన్ని రోజులే అయింది. ఇలాగ మీలాగా కూర్చున్నాను అక్కడ. భాస్కర్ అంకుల్ గారు ఈ వాక్యం తీశారు. తీసి హూ ఎవర్ హేట్స్ హిస్ బ్రదర్ ఈజ్ ఎ మర్డరర్ అన్నారు. వాట్ షల్ ఐ డూ నౌ? ఏం చేయాలి నేను? ఎస్, మై సిచ్యువేషన్ ఇస్ సేమ్ లైక్ దట్. నేను హత్య చేయట్లేదు, కానీ నా హృదయంలో ఆ వ్యక్తులను హత్య చేస్తాను. ఒకవైపు దేవుని వాక్యం చెప్తుంది, గుచ్చుకుంది నాలో. బాణము ఇలా వచ్చి గుచ్చుకుంది, ఆ విధంగా నాకు గుచ్చుకున్నప్పుడు ఆ క్షణమనే ప్రభువును అక్కడ క్షమాపణ అడిగాను. తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇట్స్ వెరీ హార్డ్ టు గో అండ్ సే సారీ టు, మనకన్నా చిన్న వాళ్ళకు సారీ చెప్పడము చాలా తట్టుకోలేకపోయినా. ఎలా చెప్పగలుగుతాను? హౌ కెన్ ఐ గో సే సారీ టు ద పర్సన్, ద సిస్టర్ అండ్ బ్రదర్? అండ్ అంత ముందుకు ఆ ద్వేషం నాలో సమాధానం లేకుండా, నన్ను చిత్రహింసలు పెడుతూ, నిద్ర లేకుండా ఎలా ఉన్నానంటే, ఎప్పుడైతే దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఆ బిడ్డల దగ్గరికి సపరేట్ గా ముగ్గురు ఒక చోటు పిలవలేదండి, సపరేట్ ఈచ్ వన్ సపరేట్ గా పిలిచి 3 సార్లు నేను సారీ చెప్పినప్పుడు పెయిన్ఫుల్, బట్ దట్ రిలేషన్ is there with us. Thank God for that. God spoke on that day. If it had not spoken that day, what would happen? Dear brothers and sisters, we are called to be love one another. We are called to be one another love. And it was so painful. Then after that, when I confessed my sin to the children, my heart was joyful. I filled with joy. I filled with great love towards that brother and sister. God did same thing to us. We hated him. Paul hated him and his children. By his mercy, he saved Paul. Are you? This morning, if you are hating anyone, మీరు దినమున ఎవరైనా మీ హృదయంలో ద్వేషిస్తూ ఉంటే కనుక, అది పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవరైనా కానీ, ఫస్ట్ కన్ఫెస్ విత్ గాడ్. ఇఫ్ పాసిబుల్, సెండ్ ఎ టెక్స్ట్, or if possible, if God gives you the strength to go and say in front of him, I'm sorry, I murdered in my thoughts. నా యొక్క తలంపుల్లో నిన్ను మర్డర్, దేవుడు నన్ను క్షమించినాడు, నువ్వు నన్ను క్షమించు అని మాట చెప్తూ మనం ముందుకెళ్దాం. ఒక జాన్ వెస్లీ గారు, సువార్థికుడు జాన్ వెస్లీ గారు, ఆయన సువార్త ప్రకటించి ఇంటికి వెళ్తున్న సమయంలో రాత్రి ఒక దొంగ వచ్చి తన దగ్గర ఉన్నంతా దోచుకున్నాను చూస్తున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అదేవిధంగా సర్వీస్ అయిపోయిన తర్వాత జాన్ వెస్లీ గారు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. అయితే ఎవరో తెలియదమ్మా నాకు అన్నాడు. ఆ రోజు నేను దొంగతనం చేశాను కదా, ఆ దొంగతనం చేసినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, దేవుడు నిన్ను నీ పాపాలు క్షమించి రక్షింపడం కాక అన్నావు. ఆ వ్యక్తి నేనే ఈరోజు. ఒకవేళ ఆ రోజు జాన్ వెస్లీ గారు ఆ వ్యక్తికి పాజిటివ్ వేలా రెస్పాండ్ అయిపోయి ఉంటే, ఈరోజు ఆ వ్యక్తి రక్షింపబడేవాడు కాదు. బలలో వేచిన నువ్వు నేను మన సహోదరులు కానీ ఎవరైనా ద్వేషిస్తున్నట్టయితే మనము స్టాప్ దట్. క్రిస్టియన్స్ ఆర్ టు బి కాల్డ్ టు బి లవ్డ్. దేవుని బిడ్డలము ప్రేమింపబడడానికి పిలువబడ్డాం, దేవుని చేత ప్రేమింపబడ్డాం, దేవుని చేత క్షమింపబడ్డాం. కాబట్టి మనం కూడా మన సహోదరులను ప్రేమిద్దాం. ఒకవేళ కేన్ తన యొక్క పాపాన్ని సరి చేసుకుని ఉంటే నరహంతకుడుగా ఉండేవాడు కాదు. సో ఆయనైతే క్రియలు చేశాడు,
మనం క్రియలో చేయకపోవచ్చు, కానీ మన తలంపులు చేస్తున్నట్లయితే దయచేసి దీన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాము, ప్రభుని అడుగుదాము, ప్రభు బలలో చేద్దాము. Let us read our familiar portion, 1 Corinthians chapter 11, verse 23 onward. నేను మీకు అప్పగింపదాన్ని ప్రభుపాలన పొందితిని. ప్రభుని యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమై పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధిగను. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకుని వలను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలను. ప్రార్థించుకుందాం. మా ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపామయుడ, ఈ క్షణం వరకు ఆరాధనలో మాకు తోడయ్యండి. ప్రభా టేబుల్ విషయంలో కూడా మీరు చూపిన కృపకే వందనాలు. మీ యొక్క శరీరంలో రక్తంలో పాలు భాగస్తులుగా మమ్మల్ని చేసినారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగిలిన తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకునే జీవితాలను కలిగి మీ యొక్క నామమునకు సాక్షులుగా మేము పనిచేసే చోట, మా కుటుంబాల్లో, సంఘంలో, ప్రతి చోట ఉంటుకు కావలసిన జ్ఞానము, తెలివి, బుద్ధి మేము కలిగి ఉంటుకు కృపను దయచేయమని వేడుకొంచున్నాం. అయోగ్యంగా పాల్పొందిన వారిని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలను బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.